ఐపీఎల్ అనేది ఒక పండుగ లాంటిది. అభిమానులు స్టేడియాలకు వచ్చేది కేవలం మ్యాచ్ చూడ్డానికి కాదు, ఒక అడ్రినలిన్ రష్ కోసం, సిక్సర్లు మరియు ఫోర్ల వర్షంలో తడిసి ముద్దవడం కోసం. కానీ ఈ రోజు ఎకానా స్టేడియం వేదికగా లక్నో మరియు ఢిల్లీ జట్ల మధ్య జరిగిన 5వ ఐపీఎల్ మ్యాచ్ అభిమానుల ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు ఒక ఉత్కంఠభరితమైన టీ20 మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ ఏ ఒక్కరికి కలగలేదు. పైగా 5 రోజుల పాటు సాగే ఒక నిదానమైన టెస్ట్ మ్యాచ్ ను కేవలం కొన్ని గంటల్లోనే చూపిస్తున్నారా అన్న అనుమానం ప్రేక్షకులకు రాక మానలేదు. అసలు మ్యాచ్లో సరైన జోష్ లేదు, ఎక్కడా కూడా ఒక హై వోల్టేజ్ డ్రామా కనిపించలేదు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ కొన్ని ఆసక్తికరమైన గణాంకాలకు, ఎన్నో విచిత్రమైన మలుపులకు వేదికగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే అందరి దృష్టి టాస్ పైనే పడింది. కానీ దానికి ఒక బలమైన కారణం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్ల్లో ఏ జట్టు అయితే టాస్ గెలిచిందో ఆ జట్టే మ్యాచ్ విజేతగా నిలిచింది. ఈ 5వ మ్యాచ్లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. పిచ్ పరిస్థితులు చూసి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు కేవలం 141 పరుగులు మాత్రమే చేయడం, ఆ తర్వాత ఢిల్లీ ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోవడంతో ఈసారి టాస్ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందేమో, మొదటిసారి టాస్ ఓడిపోయిన జట్టు విజయాన్ని అందుకుంటుందేమో అని అనిపించింది. మ్యాచ్ మధ్యలో కొద్దిసేపు లక్నోదే పై చేయని కూడా అనిపించింది. కానీ సెంటిమెంట్ అనేది అంత ఈజీగా పోదు బాస్ అన్నట్లుగా ఢిల్లీ బ్యాటర్లు సమీర్ రిజ్వీ, స్టబ్స్ అద్భుతంగా ఆడి లక్నో బౌలర్లపై ఆధిపత్యం సాధించి తడబడుతూనే 6 వికెట్స్ తేడాతో విజయాన్ని సాధించి ఆ సెంటిమెంట్ను అలాగే నిలబెట్టారు. దీనికి తోడు మరొక ప్రత్యేకత కూడా ఈ మ్యాచ్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ల్లో కేవలం హోమ్ టీమ్స్ మాత్రమే గెలుస్తూ రాగా ఈ 5వ మ్యాచ్లో మాత్రం ఢిల్లీ టీం బరిలోకి దిగి మొట్టమొదటి ఏవే విక్టరీని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో లక్నో చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే దిగ్వేష్ రతి లాంటి అద్భుతమైన స్పిన్ బౌలర్ సేవలను కోల్పోవడం. టాప్ ఆర్డర్ పేకమేడ్లా రాలిపోవడంతో బ్యాటింగ్లో పరువు కాపాడుకోవాలనే భయంతో ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ దిగ్వేష్ను పక్కన పెట్టి ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ను జట్టులోకి తీసుకున్నారు. ఇది లక్నో కొంప ముంచిందే. దిగ్వేష్ రతి లాంటి కీలకమైన బౌలర్ సేవలను కోల్పోవడం ఖచ్చితంగా ఒక డ్రాబ్యాక్. దీనికి తోడు లక్నో బౌలర్లు ఏకంగా 20 పరుగులకు పైగా ఎక్స్ట్రాలు సమర్పించుకున్నారు. తక్కువ స్కోరును కాపాడుకోవాల్సిన సమయంలో ఎంతో క్రమశిక్షణతో బౌలింగ్ చేయాల్సిన వారు పూర్తిగా అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ లాగా బౌలింగ్ చేసి ఢిల్లీకి ఉచితంగా పరుగులు అందజేశారు. పంత్ కెప్టెన్సీ బౌలింగ్ మార్పుల కారణంగా ఆరంభంలో వికెట్లు పడ్డా ఆ తర్వాత అదే ఒత్తిడిని ఢిల్లీపై పెట్టడంలో లక్నో బౌలర్లు విఫలమయ్యారు. ఇక లక్నో బ్యాటింగ్ ఇన్నింగ్స్ విషయానికొస్తే అదొక పద్ధతి లేని ప్రహసనంలా సాగింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్కు దిగిన లక్నో తరపున మిచెల్ మార్ష్ మరియు రిషబ్ పంత్ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. మార్ష్ ఆరంభం నుంచే కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా పంత్ మాత్రం నిదానంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. కానీ ఈరోజు పంత్ అదృష్టం ఏమాత్రం బాగోలేదు అనడానికి అతను అవుట్ అయిన తీరే ఒక నిదర్శనం. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్లో మార్ష్ ఒక పవర్ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి నేరుగా వెళ్లి బౌలర్ ముఖేష్ చేతివేళ్లను తాకుతూ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న వికెట్లను గిరాటేసింది. అప్పటికే పరుగు కోసం క్రీజ్ దాటి చాలా ముందుకొచ్చేసిన పంత్ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ కనీసం థర్డ్ ఎంపైర్ నిర్ణయం కోసం వేచి చూడకుండా కేవలం 9 బంతుల్లో 7 పరుగులు చేసి నిరాశగా పెవిలియన్ చేరాడు. ఓపెనర్గా పంత్ ఎంట్రీ ఇస్తే ఏదో అద్భుతం జరుగుతుందని ఆశించిన అభిమానులకు అతని ఇన్నింగ్స్ పెద్దగా లాంచ్ అవ్వకుండానే సుఖాంతంగా మారిపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. పంత్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏడెన్ మార్కరమ్ మార్ష్తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి పవర్ ప్లేలో 29 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. పవర్ ప్లే ముగుస్తుంది అనగా అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. అక్షర్ వేసిన 6వ ఓవర్లో బ్యాక్ ఫుట్ కి వెళ్లి బంతిని కట్ చేద్దామని మార్కరమ్ ప్రయత్నించగా ఆ స్లైడర్ డెలివరీ అంచనాలను తారుమారు చేస్తూ నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్ను ఎగరగొట్టింది. కేవలం 11 పరుగులు చేసిన మార్కరమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే 7వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్లో ఆయుష్ బదోని కనీసం ఖాతా తెరవకుండానే 0 పరుగులకే ఒక చెత్త షాట్ ఆడి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు దొరికిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన లక్నో జట్టు 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి విలువిల్లాడిందే. ఇక మిడిల్ ఓవర్లలో లక్నోను ఆదుకుంటాడు అనుకున్న నికోలస్ పూరన్ సైతం లక్నో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. 8వ ఓవర్లో లుంగి ఎంగిడి వేసిన అద్భుతమైన ఆఫ్ కట్టర్కు పూరన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆన్ సైడ్ ఫ్లిక్ చేద్దామన్న ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయిన పూరన్ కళ్లుగప్పి బంతి నేరుగా స్టంప్స్ ను గీటేసింది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఒక పక్క వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేస్తూ అడపాదడపా సిక్స్లు కొట్టిన మిచెల్ మార్ష్ సైతం 35 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. 5 వికెట్లు కోల్పోయి పరువు పోయే స్థితిలో ఉన్నప్పుడు అబ్దుల్ సమద్ తన భుజాలపై బాధ్యత వేసుకున్నాడు. ఏకంగా 36 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లను కాసేపు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతనికి ముకుల్ చౌదరి 14 పరుగులతో కాస్త సహకరించినా కుల్దీప్ బౌలింగ్లో వెనుదిరిగాడు. సమద్ కూడా నటరాజన్ బౌలింగ్లో అవుట్ అవడంతో లక్నో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో నటరాజన్ మరియు ఎంగిడి చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్ 18.4 ఓవర్లకే కేవలం 141 పరుగుల వద్ద కుప్పకూలిందే. షాబాజ్ అహ్మద్ మాత్రం 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. 142 పరుగుల లక్ష్యం టీ20లో చాలా సునాయాసమైన స్కోరు. కానీ ఢిల్లీ బ్యాటర్లు ఆరంభంలో ఆ లక్ష్యాన్ని ఒక హిమాలయ పర్వతంలా ఫీలయ్యారు. మొదటి ఓవర్ మొదటి బంతికే లక్నో బౌలర్ మొహమ్మద్ షమీ ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్ను అద్భుతమైన ఫ్లోటీ అవే స్వింగర్తో బోల్తా కొట్టించాడు. భారీ డ్రైవ్కు యత్నించిన రాహుల్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్లో ఉన్న మోసిన్ ఖాన్కు దొరికిపోయి గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా ఏమాత్రం టెస్ట్ క్రికెటర్కు తీసిపోని విధంగా గట్టిగా 100 స్ట్రైక్ రేట్ కూడా లేకుండా 17 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్లో ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో ఉన్న అబ్దుల్ సమద్ చేతికి చిక్కాడు. పవర్ ప్లేలో పవర్ చూపించాల్సిన బ్యాటర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక పాతం నిస్సంక పరిస్థితి మరీ దారుణం. 5 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసి ఆపసోపాలు పడుతూ చివరకు ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఏమాత్రం సంబంధం లేని ఒక అగ్లీ షాట్ ఆడి గాల్లోకి లేపిన బంతిని కీపర్ పంత్ అద్భుతంగా క్యాచ్ పెట్టాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే అదే ఓవర్లో అక్షర్ పటేల్ సైతం ప్రిన్స్ యాదవ్ వేసిన పుల్లర్ లెంత్ ఇన్ స్వింగర్కు ఏమాత్రం సమాధానం లేకుండా క్లీన్ బౌల్డ్ అయ్యి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. కేవలం 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పవర్ ప్లే ముగిసేసరికి కేవలం 33 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ జట్టును చూసి ఇక వీళ్ల పని అయిపోయింది, లక్నోదే విజయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఢిల్లీ జట్టు షేక్ అవ్వగా లక్నో సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఊహించని విధంగా సమీర్ రిజ్వీ మరియు ట్రిస్టన్ స్టబ్స్ కలిసి మ్యాచ్ రూపురేఖలను ఒక్కసారిగా మార్చేశారు. ముఖ్యంగా సమీర్ రిజ్వీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లక్నో బౌలర్లు చెలరేగుతున్న సమయంలో క్రీజులో పాతుకుపోయి ఎక్కడా కూడా కోలుకొనివ్వకుండా ఎంతో జాగ్రత్తగా ఆడుతూ ఒక్కొక్క ఇటుగా పేరుస్తూ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఎక్కడా భయపడకుండా దాదాపు 150కి పైగా స్ట్రైక్ రేట్తో లక్నో బౌలర్లను ఆటాడుకున్నాడు. రిజ్వీ ఆడిన తీరు చూస్తుంటే ఒక సూపర్ హీరో అవతారం ఎత్తాడా అనిపించింది. లక్నో జట్టుకు గెలుపు అనే అవకాశమే లేకుండా పూర్తిగా తుంచిపడేశాడు. అతనికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ సైతం 100కు పైగా స్ట్రైక్ రేట్తో ఆడుతూ క్రీజులో పాతుకుపోయి అద్భుతమైన యాంకర్ రోల్ పోషించాడు. చూస్తుండగానే వీరిద్దరూ అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 14వ ఓవర్లో సమీర్ రిజ్వీ ఒక సిక్సర్, ఒక 4 బాది తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని లక్నో గుండెల్లో రైలు పరిగెత్తించాడు. ఇక 16వ ఓవర్లో మోసిన్ ఖాన్ బౌలింగ్లో ఏకంగా గేరు మార్చిన రిజ్వీ ఒక సిక్సర్, ఒక 4 బాది మ్యాచ్ను పూర్తిగా ఢిల్లీ వశం చేశాడు. ఇది ఢిల్లీ చరిత్రలోనే లక్నోపై అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. చివరికి అబ్దుల్ సమద్ వేసిన ఓవర్లో రిజ్వీ ఒక భారీ సిక్సర్ బాది 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీకి 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. సమీర్ రిజ్వీ 47 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలవగా స్టబ్స్ 32 బంతుల్లో 39 పరుగులు చేసి లక్నో జట్టుకు తీరని గుండెకోతను మిగిల్చారు. ఓవరాల్గా ఈ మ్యాచ్ అభిమానులకు ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ను కాకుండా ఒక నిదానమైన సినిమా చూసిన ఫీలింగ్ ఇచ్చినా సమీర్ రిజ్వీ ఆడిన సూపర్ హీరో ఇన్నింగ్స్ మాత్రం ఈ మ్యాచ్కు ఒక ఏకైక మరియు అద్భుతమైన హైలైట్గా మిగిలిపోయిందే.